హాయ్ అండి. మనలో చాలామంది కలర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం చాలా రకాల టిప్స్‌నైతే యూజ్ చేస్తాము. బ్యూటీ పార్లర్‌కెళ్ళి ఫేషియల్స్ కూడా చేయించుకుంటూ ఉంటాం. అలా కాకుండా మీరు ఇంట్లోనే ఇలా నేచురల్ పద్ధతిలో ఫేస్ ప్యాక్స్‌ని యూజ్ చేసినట్లయితే డెఫినెట్‌గా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. కలర్ ఇంప్రూవ్‌మెంట్ అనేది పక్కా ఉంటుంది. ఈ ప్యాక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాం. ఈ ప్యాక్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో మీరు ఒక 2 స్పూన్ల బియ్యం పిండి తీసుకోండి. బియ్యం పిండి ఏంటంటే మన స్కిన్ కలర్‌ని ఇంప్రూవ్ చేయడంతో పాటు స్క్రబ్బింగ్‌లా కూడా యూజ్ అవుతుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులో టమాటా రసం వేసుకోవాలి. ఒక హాఫ్ టమాటానైతే నేను ఇక్కడ స్మాష్ చేసి వేసుకుంటున్నాను జ్యూస్‌ని. టమాటా వల్ల ఏంటంటే మనం ఎండలో తిరిగి ట్యాన్ అయిపోతూ ఉంటాం కదా! ఆ ట్యాన్‌ని, బ్లాక్‌నెస్‌ని అంతా కూడా రిమూవ్ చేస్తుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది టమాటా అనేది. స్మాష్ చేసుకొని మొత్తం జ్యూస్‌నైతే మనం ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. బయట పార్లర్‌కి వెళ్ళి వందలు, వేలు ఖర్చు పెట్టడం కన్నా ఇలా ఇంట్లోనే మీరు నేచురల్‌గా ఈ ప్యాక్స్‌ని వేసుకున్నట్లయితే మీ ముఖం అనేది చాలా క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అయితే అవుతుందండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఒక హాఫ్ స్పూన్ తేనె వేసుకోవాలండి. ఈ తేనె వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్యాక్‌ని అన్నీ వేసుకున్నవన్నీ కూడా మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మన ఫేస్ మీద ఉండే డస్ట్ అలాగే మృత కణాలు, మంగు మచ్చలు ఇలాంటివన్నీ పోవాలంటే వారానికి 2 సార్లు కనీసం ఒక్కసారైనా సరే ప్యాక్ వేసుకోండి. ఇలా మీరు రెగ్యులర్‌గా యూజ్ చేస్తే మీ స్కిన్ అనేది చాలా డిఫరెంట్ అనేది తెలుస్తుంది మీకు. ఇలా మిక్స్ చేసుకున్న ఈ ప్యాక్‌ను మీ ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ అలాగే వదిలేసి వాష్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నా హ్యాండ్‌కి అప్లై చేసి చూపిస్తున్నాను. ఇంట్లోనే ఇలా నేచురల్ ప్యాక్స్‌ని యూజ్ చేస్తూ వాటర్ ఎక్కువ తీసుకొని ఫ్రూట్స్ ఎక్కువ తినడం వల్ల కూడా మన కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. నా ఛానల్‌లో చాలా రకాల డీఐవై ప్యాక్స్‌నైతే షేర్ చేశాను. లెంత్ చాలా తక్కువలోనే ఉంటాయి వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఇలా జెంటిల్‌గా స్క్రబ్ చేసుకుంటూనే ఒక 20 మినిట్స్ అలాగే వదిలేసి వాష్ చేసేసుకోండి. సోప్ యూజ్ చేయ అవసరం లేదు.